గర్మా గరం జ్యూసీ చికెన్ పలావ్ చేద్దాం ఇలా. అన్నం సపరేట్ గా కర్రీ సపరేట్ గా అప్పుడప్పుడు చేసుకునే ఓపిక ఉండదు. అట్లాంటప్పుడు ఒక ఫ్లేవర్ఫుల్ రైస్ చేసుకున్నాం అనుకో, పక్కన గింతంత రైతా వేసుకొని తింటే సుకూన్ ఉంటది. ఇది పొడి పొడిగా ఉండే పలావ్ కాదు, జరంత మాయిస్ట్ గానే ఉంటది. దాని వల్ల జర చికెన్ కూడా మంచిగా జ్యూసీ ఉంటది అనమాట. గది మంచిగా రావాలంటే మనం ముందుగా అలా చేసే టొమాటో కర్రీ బేస్ తోనే ఉంటది. నేను మొత్తం కూడా కుల్లిగడ్డ తీసుకున్నా, దానికి 2.5 టమాటాలు తీసుకున్నా. మంచిగా ఉడికిన తర్వాతనే చికెన్ వేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కి ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ అండ్ జర్రంతా గ్రీక్ యోగర్ట్, మీ దగ్గర పెరుగుంటే పెరిగేసేసుకోండి. ఒక హాఫ్ నిమ్మకాయ విండి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన రాత్రి. అండ్ దీంట్లోకి నేను మసాలా లెక్క బిర్యానీ మసాలా వేసిన. రెడీమేడ్ దే, సొంతంగా ఏం చేయలేదు. మీ కాడ లేకపోతే మీరు గరం మసాలా వేసేయచ్చు. అట్లా కూడా ఒకసారి వేసిన మంచిగానే అయింది, అందుకే చెప్తున్నా. ఇక కావాల్సినంత రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ జర చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ కూడా ఉంటది కదా, ఎక్కువ మెత్తగా అయిపోతుంది. లేదంటే 2 విజిల్లు పెట్టినాం అనుకో సెట్టిగా. పక్కన మంచిగా రైతా పెట్టుకొని పైనుంచి వీలైతే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. ఇక అన్ని మిలాంచుకొని గరం గరం తింటే ఇక సెట్ ఉంటది. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.